హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈరోజు నేను మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లోకేష్ రెడ్ బుక్లో 3వ పేజీ ఓపెన్ అయిపోయింది. అది ఓన్లీ వైసీపీ నేతల మీదనే కాదు, అధికారుల మీద కూడా ఈసారి గట్టిగానే రెడ్ బుక్ ఓపెన్ అయిపోతుందని సమాచారం. అసలు రెడ్ బుక్లో నెక్స్ట్ వెళ్ళబోయే అధినేత ఎవరు అని అనుకుంటే, అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చాలా అక్రమాలకు పాల్పడిన ఐపీఎస్ సునీల్పై ఈసారి లోకేష్ రెడ్ బుక్ వేటపడింది. చంద్రబాబు సర్కార్ ఐపీఎస్ సునీల్ని సస్పెండ్ చేసింది. అసలు సునీల్ని ఎందుకు ఈ సర్కార్ సస్పెండ్ చేసింది అన్న విషయం పక్కన పెడితే, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఆల్రెడీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా జైల్లోనే ఉన్నారు. 3వ పేజీ కొడాలి నానిదా శ్రీరెడ్డిదా అన్న విషయం అయితే ఒక క్వశ్చన్ మార్క్ పడితే, లేదు అని 3వ పేజీ అధికారికి పడబోతుంది వేటు అని కొన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు సునీల్పై ఎందుకు చంద్రబాబు నాయుడు వేటు పడింది, లోకేష్ రెడ్ బుక్లో సునీల్ పేరు ఎందుకు వెళ్ళిందో వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు చూద్దాం. గత 10 రోజుల గ్యాప్లోనే ఏపీ రాజకీయాలు ఊహించిన విధంగా వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీ జమానాలో నోరు పారేసుకున్న పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీ సిఐడి చీఫ్ సునీల్పై సస్పెన్షన్ వేటు పడింది. అనుమతి లేకుండా విదేశాలకు ప్రభుత్వ పనుల మీద వెళ్ళానని సునీల్ చేసిన ప్రచారాలకు చెక్ పోస్ట్ పడింది. అసలు సునీల్ ఏం చేశాడో ఒకసారి తెలుసుకుందాం. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన వివరాలను డివియాట్ చేసి దుబాయ్లో సునీల్ కుమార్ వ్యవహరించారు. 2023లో సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK525లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి 2023న సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK526లో హైదరాబాద్ తిరిగి వచ్చారు సునీల్. 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి EK525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న EK524 విమానంలో అమెరికా నుండి హైదరాబాద్కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదు సునీల్ కుమార్. డిసెంబర్ 14, 2022 నుండి డిసెంబర్ 19, 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకోకుండా దుబాయ్లో పర్యటించారు. అంటే జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ఈయన దుబాయ్లో పర్యటించారు. 2021 అక్టోబర్ 2న EK525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్కి వెళ్ళి అక్టోబర్ 10న EK524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనకు కూడా ప్రభుత్వం అనుమతించలేదు. 21 డిసెంబర్ 2019 నుండి 4 జనవరి 2020 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించారు. ఇలా పలుమార్లు ప్రభుత్వ పనుల మీద అని చెప్పి ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘించి కూడా పర్యటనలకు వెళ్ళొచ్చారు సునీల్ కుమార్. ఈ విషయాలన్నీ లోకేష్ రెడ్ బుక్కు చేరి లోకేష్ రెడ్ బుక్ ద్వారా సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు, ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలా సామాజిక వర్గం నేతలు ఒంగోలులో నిర్వహించిన సభకు సునీల్ కుమార్ హాజరయ్యారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానిపై పోరాటం చేయాలని, శాసనసభను ముట్టడించాలని ఆయన సూచించారు. దీనిపై త్వరలోనే విచారణ జరగబోతుందని తెలుస్తుంది. మొత్తం మీద జగన్ సర్కార్ హయాంలో విచ్చలవిడిగా తిరిగిన రెచ్చిపోయిన నేతలు, అధికారులను కూటమి సర్కార్ శిక్షిస్తుంది. ఏపీ సమాజంలో ఇలాంటి నేర స్వభావం, రూల్ ఆఫ్ లాని వ్యతిరేకించే శిక్షలు తప్పవని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది అధికారులు సస్పెండ్ అవబోతున్నారో ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్. థ్యాంక్ యూ.